ఓకే. ఈరోజు ఆధునిక యుగానికొస్తే కాస్టింగ్ కౌచ్‌లో గూడా డాన్సర్స్ కొంతమంది కొన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు అని ఉంది కదా! దాని దాని మీద మీ ఉద్దేశ్యం ఏంటి? అంటే కాస్టింగ్ కౌచ్ అంటే యాక్టర్స్‌లోనే కాకుండా యాహ్! డాన్సర్స్‌లో గూడా రీసెంట్‌గా ఉన్నారు. ఒక ఇష్యూ గూడా వచ్చింది. ఉన్నాయండి. ఆర్ట్‌ని ఆర్ట్‌గా చూసేవాళ్ళు చాలా తక్కువ. అదే చేసేవాళ్ళు నేను గూడా ఇందాకల చెప్పాను గూడా. చూసేవాళ్ళు, చేసేవాళ్ళలో గూడా ఉండాలి కదా! ఉండాలి. సో, అది ఆర్ట్‌ని ఒక భక్తిభావంగా ఆర్ట్ పరంగా చూస్తే అది వేరు. అది కాస్ట్ కౌచింగ్ వాళ్ళ సొంత దీనికి తీసుకుని అది వాళ్ళు ఒక ఆర్టిస్ట్‌ని అలా చేయడం చాలా తప్పు, మహాపాపం కూడా. అంటే అది మనం పరిధి దాటి వెళ్ళాలి. పరిధి దాటకుండానే మనం చూసుకోవాలి. ఆర్టిస్ట్‌కి ఉండాలి. అది గురువుల దగ్గర ఉండే పద్ధతి ప్రకారం గురువులు ఏం చెప్తే అది వింటే దానికి అధిగమించి మేమే తోపులం, మేమే చేయగలం అన్న దీనితోటి వాళ్ళు కొంతమంది ముందుకు వెళ్తారు. గురువు అక్కర్లేదు అన్నది. అలాంటప్పుడు వాళ్ళు బుట్టలో కాలు వేస్తారనమాట. అంటే సినీ రంగంలో ముఖ్యంగా ఎవరికైనా సరే పైకి సినీ ఎదగాలని రంగంలోనే ఉంటుంది. కాదండి. అన్ని ఇది రంగాల్లోనూ ఉంది ఈ ఉన్నది. ప్రాబ్లమ్. ఉన్నది డెఫినెట్‌గా. ఓ మంచి క్యారెక్టర్ కావాలంటే ఫస్ట్ ఉన్నతమైన క్యారెక్టర్ ఒక బ్యాలేలో కావాలి అంటే నాకిది ఇస్తేనే నేను జయిస్తాను నిన్ను అన్నవాళ్ళు ఉన్నారు. అండ్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు అలా. ఉన్నారండి. కానీ ఓకే. అది మహా పాపం కూడా మనం చేయించడం అనేది. సో, మీరు ఈ కూచిపూడి కళ గురించి ప్రభుత్వం ఇచ్చే ఆదరణ ఏమన్నా ఉందా? ఇంకా ఏమన్నా కావాలంటారా? కూచిపూడి కళనంటే నాదొక చిన్న విన్నపం అండి గవర్నమెంట్‌కి. ఇన్ ఎవ్రీ ఇన్‌స్టిట్యూట్ చాలామంది, చాలామంది స్టూడెంట్స్ ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. అండ్ వాళ్ళకి మంచి ఆర్ట్ ఉన్నది. నేను చూసిన వాళ్ళలో. కానీ ఇప్పుడు ఇదివరకు మాకు జుగల్బందీ అని జరిగేది. హుహు. ఇదివరకు మా బాలక్క గారు, బిర్జు మహారాజ్ వీళ్ళందరూ ఓకే. ఒకే స్టేజ్ మీద సో, కథక్ అండ్ కూచిపూడి. కథక్, కథక్ అండ్ కూచిపూడి, భరతనాట్యం. భరతనాట్యం అండ్ ఒడిస్సీ. వెరీ నైస్. హ్మ్. సో, అలాంటి ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ ప్రోగ్రామ్సే అవి. అలాంటివి ఇప్పుడు ఎక్కడా లేవు. అవును. అండ్ ఆర్టిస్ట్‌లకి ఆదరణే లేదసల. ఎంతసేపు ఇక్కడ వీళ్ళందరూ ఆర్ట్ ఉన్నాదా లేదా? లేకపోతే వాళ్ళు రిథమ్‌లో చేస్తున్నారా లేదా? అన్నది ఎవ్వరు చూడటం లేదు. డబ్బులిచ్చి మనం ప్రోగ్రామ్ చేయించుకుంటున్నాం. మా కాలంలో అయితే డబ్బులు ఇవ్వడమే లేదు. మా గురువుగారు దగ్గర మేమున్నప్పుడు ఓ పైసా మేము ఇచ్చేవాళ్ళం కాదు. అండ్ ప్రోగ్రామ్స్ కూడా మేము అంత ప్రెస్టీజియస్‌గా చేసాం కూడా. ఇప్పుడు ఆ వెలుగే లేదండి. అసలెక్కడ నేను చూడటం సో, లేదు. ప్రభుత్వం ఇంకా ఏం చేస్తే అదే బావుంటుందంటారు? నేను చెప్పబోతున్నది. ఒక ప్రణాళిక సృష్టించాలి. ఎందుకంటే అందరూ చాలామంది పెద్ద గురువులున్నారు. హైదరాబాద్, ఏపీ అండ్ తెలంగాణ. సో, గవర్నమెంట్ ఏం చేయాలంటే ఒక్కొక్కళ్ళని తీసుకోవాలి. ఎవరైతే ఆ ఉన్నతమైన గురువులున్నారో వాళ్ళని తీసుకుని ఈచ్ అండ్ ఎవ్రీ స్కూల్‌కి పంపించి ఒక్కొక్క ఆర్టిస్ట్ ఆర్ 2, 2 ఆర్టిస్ట్‌లని వాళ్ళు సెలెక్ట్ చేసి వాళ్ళకి ఛాన్సులివ్వాలి. ఇప్పుడు నేనున్నాను 49 ఏళ్లుగా నేను ఇదే వృత్తిలో ఉన్నాను. 49 ఇయర్స్. నాకు 55 ఇయర్స్. సో, నేను ఇంకెంత చేయగలను? నాకు ఉన్నంత వరకు నేను చేయగలను. పిల్లలకి నేర్పించడం, ఏవో చిన్న చిన్న ప్రోగ్రామ్స్. గవర్నమెంట్ వాళ్ళు ఏమీ చేయటం అంటే మాకు తెలీదు. నేనెప్పుడూ అప్రోచ్ అవ్వలేదు. సో, వీళ్ళందరు గురువులు ఒక్కొక్క ఆర్టిస్ట్, ఒక్కొక్క స్కూల్ నుంచి వీధికో స్కూలుంది. మీరెవరినని సెలెక్ట్ చేస్తారు? సో, ఆ ఉన్నత గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్నీ తెలిసుంటి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళకి ప్రోగ్రామ్స్ ఇవ్వాలి. ఆ పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి అండ్ పిల్లలకి ఒక ప్లాట్‌ఫార్మ్ ఇవ్వాలి. ఆడియన్స్ వస్తారు. అక్కడ ఎవరు గురువు, ఎవరు ఇది వాళ్ళ తర్వాత చూడట్లేదు. గురువుకి ఒక సన్మానం గాని, ఒక పేరు గాని ఎవరు వెళ్లి చేసుకోండి అంటున్నారు. సో, అలాంటి స్థితిలో ఉండకూడదు ఆర్టిస్టులు. కరెక్ట్. ఆర్టిస్టులని దిగజార్చకూడదు. నా రిక్వెస్టే అంతేగాని మనం ఏం చేయలేము. సో, ఇది నా సిన్సియర్ రిక్వెస్ట్ అంతే. డెఫినెట్‌లీ. ప్రతి స్కూల్‌కి వెళ్తే అక్కడ ఎవరినో ఒకళ్ళని మీరు చూస్తారు. అవును. ఒక వాల్యూ ఉన్న అమ్మాయిని. పర్సన్. ఆ అమ్మాయి రిథమ్ ఉంటుంది, అందంగా ఉంటుంది. ప్లస్ అంతా బావుంటుంది. ఎక్స్‌ప్రెషన్ అన్నీ బావుంటాయి. కానీ వాళ్ళకి ఏది ఫ్యూచర్? ఎంతసేపు సీసీఆర్‌టీకి నేను పంపించాను. 5గురికొచ్చింది. గవర్నమెంట్ ఇదే.
అది ఫ్రీ ఆఫ్ కాస్ట్, అందుకని నేను వెళ్ళాను, పంపిస్తున్నాను పిల్లల్ని. అండ్ తెలుగు యూనివర్సిటీలో సర్టిఫికెట్ కోర్స్, అది ఫ్రీ ఆఫ్ కాస్ట్. అంటే ఫీ ఇది ఉన్నది, కానీ Minimum ప్రతి fee. ప్రోగ్రామ్కి ఇప్పుడు వచ్చే ప్రోగ్రాము చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కూడా మాకు 1500 ఇవ్వండి అంటారు. 1500 అక్కడ కట్టాలి, ప్లస్ మేకప్కి 500 కట్టాలి, ట్రావెలింగ్. ట్రావెల్ ఛార్జెస్. సో వాళ్ళకి పేరెంట్స్కి ఎన్ని ప్రోగ్రామ్స్ ఇస్తే వాళ్ళకి గుర్తింపు వస్తుందండి?